హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే కన్నడ నటుడు ఉపేంద్ర మరో వినూత్న చిత్రం యుఐతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో విడుదలైన యుఐ మూవీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యయుగం నాటి ధర్మాన్ని తీసుకురావాలన్నది సత్య అంటే ఉపేంద్ర కోరిక. దీనికి విరుద్ధంగా వ్యవహరించేవాడు కల్కి. మంచి చెడుల మధ్య సాగిన ఈ సంఘర్షణలో గెలిపేవరిది అనేదే యుఐ కథ. మరి ఉపేంద్ర ఈ కథను ఎలా ఆవిష్కరించాడు? ఆయన ఆలోచనలు సగటు ప్రేక్షకుడు అందుకోగలిగాడా? యుఐ వెనుక ఉన్న అర్థం ఏంటి తెలియాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. ఈ యుఐ మూవీలో పగలు రాత్రి సత్య వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సాగుతుంది. 2040లో ప్రపంచం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఉపేంద్ర సెటైరికల్ విధానంలో తెరకెక్కించాడు. హీరోగా దర్శకుడిగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో చూపించాడు. తన డిఫరెంట్ టేకింగ్ తో వింటేజ్ ఉపేంద్రను గుర్తు చేశాడు. ప్రథమార్థంలో వచ్చే హీరోయిన్ తో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్రను గుర్తుకు తెచ్చాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో తన ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చేశాడు ఉపేంద్ర. ఈ సినిమాలో వచ్చే పాటలు సైతం సెటరికల్ గానే అనిపించాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టుగా పాటలను సైతం రూపొందించారు. ఉపేంద్ర తన టేకింగ్ మేకింగ్ లో ఎలాంటి మార్పులు రాలేదు. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయడం, అసలేం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లడం, ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా తెరకెక్కించడం అతనికే చెల్లింది. డీప్ ఇంటెలెక్చువల్ మీనింగ్ ఉన్న సినిమా ఇదని అందరూ పొగడేస్తున్నారు. మొత్తంగా యుఐ సినిమా సమాజంపై, సమాజంలో జరిగే సంఘటనలపై ఉపేంద్ర తన స్టైల్లో తీసిన సెటరికల్ మూవీ. మామూలు ఆడియన్స్ కి కొంచెం కష్టంగా ఉన్న ఉప్పిసార్ ఫ్యాన్స్ కి, కొత్త రకం సినిమాలు నచ్చే వాళ్ళకి యుఐ మాత్రం నచ్చేస్తుంది.